రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఎన్ఐటి ఢిల్లీ. సో ఎన్ఐటి ఢిల్లీ అంటే జనరల్గా కొంచెం అవగాహన ఉంటుంది చాలామందికి. సో ఎన్ఐటి ఢిల్లీలో ఉన్న ఇప్పుడు పర్టికులర్గా పడినటువంటి ఇంటర్న్షిప్ సిఎస్ డిపార్ట్మెంట్కి మాత్రమే. ప్రాబబ్లీ సిఎస్ మీరు చదవకపోయినా కూడా ఆ డిపార్ట్మెంట్లో వర్క్ మీరు చేయాలనుకున్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. బట్ ఆఫర్ చేసి సిఎస్ డిపార్ట్మెంట్ డజంట్ మీన్ దట్ సిఎస్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయాలని రూల్ ఏం లేదు. డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్. వాళ్ళకు స్కానర్ ఇచ్చారు, ఆ స్కానర్ ప్రకారం చేయొచ్చు. ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ 2026కి సంబంధించి ఏంటంటే బేసికల్గా ఇట్ ఈస్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ హార్డ్వేర్ సెక్యూరిటీ ల్యాబ్. ఈ వర్డ్ ఎందుకు మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏదైనా గూగుల్ చేసినప్పుడు కరెక్ట్గా అప్లికేషన్ రావాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ది సిఎస్సి ఎన్ఐటి ఢిల్లీ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ హార్డ్వేర్ సెక్యూరిటీ ల్యాబ్. ఈ ల్యాబ్లో ఉన్నటువంటి ఏరియాస్ మీరు చూసుకున్నట్లయితే సర్వీస్లెస్ కంప్యూటింగ్ కానివ్వండి, ఎడ్జ్ కంప్యూటింగ్ కానివ్వండి, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ కానీ, లేకపోతే నెట్వర్క్ సెక్యూరిటీ కానీ, హార్డ్వర్క్ సెక్యూరిటీ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అండ్ ది రోబోటిక్స్. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే సిఎస్కి సంబంధించినటువంటి ఇంక్లూడింగ్ రోబోటిక్స్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ కూడా మీరు కలిపి ఈ యొక్క రీసెర్చ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది అండర్ గ్రాడ్యుయేషన్ చదివినా పర్వాలేదు, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. వీళ్ళు ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. జనరల్గా దానికి ఉన్నటువంటి ఏదైతే మేజర్గా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేమ్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అంటే గీతా సిక్కా ఎవరైతే ఉన్నారో ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్, అంటే డీన్ ఎవరైతే ప్రొఫెసర్ అండ్ డీన్ అకాడమిక్స్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ అది. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్టయితే మెయిల్ చేయవలసినటువంటిది ఏదైతే ఉంటుందో హెచ్ఓడి. సో మునేష్ సింగ్ అని ఉంటారు, అంటే మెయిల్ ఐడి కూడా munesh-singh@NITdelhi.ac.in అనేది ఏదో ఉంటుందో దానికి మీరు మెయిల్ పెట్టినైతే ఆ డీటెయిల్స్ వస్తాయి. కన్వీనర్ అంటే ఆల్మోస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి ఎవరైతే కన్వీనర్ ఎవరైతే ఉంటారో సో మునేష్ సింగ్ కన్వీనర్ అంటారండి. మొత్తం ఓవరాల్గా చూసుకునేది ఆయన హెచ్ఓడి. సో ఇది ఒక లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి May 10th. మీరు అనొచ్చు, సార్ May 10th అంటే చాలా టైం ఉంది కదా, మీరు ముందే ఎందుకు చెప్పేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎన్ఐటి దీంట్లో కొంచెం ఫస్ట్ ఎర్లీగా మీరు అప్లై చేసినట్లయితే ఫైనలైజ్ చేసేస్తున్నారు వాళ్ళు. కోర్స్ అఫీషియల్గా 10th May లాస్ట్ డేట్ ఉండి రిజల్ట్ అనేది 16 May మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ వీళ్ళంత వరకు కొంచెం ఎర్లీగా అప్లై చేసి ఆ ప్రొఫెసర్తో మీరు ఏదైనా టచ్లోకి వెళ్ళి కొంచెం ఏరియా వర్క్ చేద్దాం అనుకుంటున్నారంటే కొంచెం వాళ్ళు ఓకే చేసుకుంటారు కాబట్టి కొంచెం క్లారిటీ ఉంటుందని చేస్తున్నాను. అది దానితో పాటు నేను మర్చిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడు మే అంటే అని చెప్పేసి ఇప్పుడే చేసేస్తున్నాను.